ఈ సీజన్లో తాటిపళ్ళు బాగా దొరుకుతాయి కదా. మీకు ఏ ప్రాసెస్లో కావాలంటే అలాగా ఈ పల్పుని తీసుకోవచ్చు. ఈ పల్పుని మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, కాకపోతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 1 or 2 months వరకు వాడుకోవచ్చు. చూడండి, నేనైతే ఈ ప్రాసెస్లో పల్ప్ అంతా తీసి 2 బాక్సుల్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ రవ్వ కొద్దిగా తీసుకుని అప్రాక్సిమేట్గా ఇదిగోండి పల్ప్ స్టోర్ చేశాను కదా, అది కూడా మీకు కావాల్సినంత యాడ్ చేసుకుని నెక్స్ట్ ఇందులో నేను పచ్చి కొబ్బరి తురుము కూడా వేసాను. అలాగే ఆర్గానిక్ బెల్లం ఉండే, నేను ఇదే వాడతాను. ఇవన్నీ వేసి చక్కగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, జారుగా అయితే కలుపుకోకూడదు. చివరికి ఇది ఇలా కనిపిస్తుంది చూడండి. తర్వాత ఇలాగా నూనె వేడెక్కిన తర్వాత ఇలా పోసుకుని ఇలా అడ్జస్ట్ చేసి మూత పెట్టి 2 వైపులా చక్కగా కాల్చుకొని తినడమేనండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.